మనసు నిర్మలంబు మంచికి మార్గంబు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు. మనసు నిర్మలంబు మహిత శక్తి. నిర్బలంపు మనసే నీరది ముత్యమౌ. నిర్మలంపు మనసే నీరది ముత్యమౌ. మరచిపోకుడిటి మంచి మాట. మరచిపోకుడిటి మంచి మాట. మరచిపోకుడు. మరచిపోకుడిటి మంచి మాట. Pure heart shows path to goodness. Pure heart confers extraordinary power on earth. The pure heart alone is very important. Do not forget this good word. చెడ్డ చూడరాదు, చెప్పరాదెప్పుడు, వినగరాదెప్పుడు విశ్వమందు. చెడ్డ చూడరాదు, చెప్పరాదెప్పుడు, వినగరాదెప్పుడు విశ్వమందు. మూడు కోతులు గల మూర్తిని మూడు కోతులు గల మూర్తిని మదిదలచు. ఉన్న మాట తెలుపుచున్న మాట. మూడు కోతులు గల మూర్తిని మది నిలుపు. ఉన్న మాట తెలుపుచున్న మాట. Do not see evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you. విద్యార్థులారా, Dear students, ఉపనిషత్ వాక్యానుసారము శరీరము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు మనం గుర్తుంచుకున్నాం. according to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope. శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి. The principle associated or the basis of the physical body, the senses and the mind is by itself useless. గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే. The chariot of the body may be excellent. The horses may be in trim condition. And the rope may also be very strong and sturdy. But if there is no chariot here, all these are useless. కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది. Therefore,
In the journey of life, intelligence is a very important instrument. నిశ్చయాత్మక బుద్ధి అన్నారు. ఇది నిశ్చయాత్మకమైనటువంటిది. This is the one which teaches steadiness. జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి. One faces in life a number of problems, a number of difficulties, and a number of difficult situations. అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం. It is the duty of every man to solve these problems. అయితే ఈ యొక్క పరిహారమునకు ఏది ప్రధానమైన సూత్రము? What is it that can help you to provide a solution for the problems? బుద్ధియే. That is intelligence. బుద్ధి యొక్క ప్రవేశము లేక మన యొక్క సమస్యలు కాని, మన యొక్క సంబంధమైన చిక్కులు గాని తీరుటకు వీలు కాదు. Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life. సంశయాత్మ వినశ్యతి. సంశయముల యొక్క నిర్మూలన గావించినటువంటిది బుద్ధి కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియములకు అతీతమైనటువంటిది కనుక ఇది సంశయాత్మకమైనటువంటి ఒక స్వరూపం. As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems. భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది. There are two bends prescribed by Bhagavad Gita for its flow. ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది. If the flow of life does not have these two bends or two banks, then it faces innumerable dangers and problems. ఒకవైపున అష్టాక్షరీ మంత్రము, మరొక వైపున అష్టాక్షరీ మంత్రము. ఈ రెండు మంత్రములు అనేటువంటి గట్టు నడుమ ఈ జీవితం అనేటువంటి ప్రవాహం ప్రవహించిన సుఖశాంతి అయినటువంటి యొక్క అనుగ్రహ సాగరము చేరగలవు అని దీని యొక్క అంతరార్థము. The inner meaning of it is that on either side of this flow there is a 8-lettered mantra on both the sides, and within this, if the life flows, it can reach the goal of grace and enjoy it. ఒకవైపున శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది 8 అక్షరముల యొక్క మంత్రం. This 8-lettered mantra, one such is Shraddhavan Labhate Gnanam. మరొక వైపున సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర మంత్రం. The other side is Samshayatma Vinasyate, 8-lettered mantra. ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము ఉండినప్పుడే మానవ జీవితము గమ్యమును చేరగలదు. A human life can reach its goal only when on one side it has Shraddha, interest, on the other side freedom from doubts. కనుక మానవునకు శ్రద్ధ, నిస్సంశయము అత్యవసరమైనటువంటిది గీత నిర్ణయపరుస్తూ వచ్చింది. Gita has expounded that for man's happy life, there is a need for one side Shraddha, another side freedom from all doubts. ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నవి. This intelligence, buddhi, has different names. దీనికి అంతర్వాణి అని మరొక పేరు. Another name for this is inner voice. ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు. Man follows to a great extent following the dictates of this inner voice. సమస్యలు చెలరేగినప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబును కోసం కాచుకొని ఉంటాడు. Man waits for the answers coming from the inner voice whenever he faces తన problems. అంతర్వాణియే సంతృప్తిగా లేకుండినా తాను సంతృప్తిని ఏమాత్రం కూడా ప్రకటించలేడు. If his inner voice does not give him satisfaction,
no other external satisfaction can give him real satisfaction. ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండిన తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడాను సంతృప్తిని ప్రకటిస్తాడు. If his inner voice or his conscience is happy, then he will express the same happiness externally. అదే మనము నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటాను. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్. When you say antarvani, it is conscience. In the common parlance also will be coming across statements, my conscience is not happy. I am not satisfied with what my conscience is. కనుక మొట్టమొదట ఫాలో ది మాస్టర్ అన్నాం. నీ మాస్టర్ ఎవరు? ఇదే అంతర్వాణియే, నీ కాన్షియన్సే నీ మాస్టర్. In the statement, follow the master, who is the master referred to? It is the conscience. ఈ కాన్షియన్స్ ను, అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము. If you can follow the conscience properly, you can reach the proper stage. అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది. There is one more name for this buddhi, intelligence. దీనికి విజ్ఞానము అని కూడాను చెప్పగలరు. For this vijnanam or wisdom. ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ సలిపి నిర్ణయానికి తెస్తుంది. This vijnanam or the external wisdom only decides things relating to external world. అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది. Intelligence solves problems, internal problems, and helps you to come to certain decisions. కనుక దీనికి సరి అయినటువంటి విజ్ఞానం అని చెప్పటము సరి అయినటువంటి యొక్క పేరు కాదు. Therefore, this word vijnanam is not appropriate to describe ఈ intelligence. విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది. This word vijnanam is applicable to the physical world, the external world. బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది. The intelligence is associated with the inner world, which is subtler. కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము. Therefore, it is necessary to understand the principle and the nature of intelligence. అయితే మధ్య మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటాది. Sometimes this intelligence is enveloped by ego. శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివిగాను, Senses are subtler than the body. ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిదిగాను, Mind is subtler than the senses. ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిదిగాను, Intelligence is more subtle than the ఈ mind. బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిదిగాను. Atma is infinitely subtler compared to all these things. నిర్ణయించవచ్చును. We can decide this very అయితే conclusively. ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనము నిరూపించాలి. When you say that intelligence is enveloped by ego, ego must be subtler than ఈ intelligence. అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది, Ego is extremely subtle. సర్వత్రా ప్రవేశిస్తుంది, It is found everywhere. సర్వ కర్మలు యందు కూడాను ప్రవేశిస్తుంది. It enters into every action of yours. కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు. That is the reason why man has not been able to conquer this ego and reach Atma. ఒకానొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు. One king called a big assembly of pandits and scholars and invited all of them. ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు. This king put a question to the participants in that assembly. ఇంత వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ప్రత్యక్ష రూపకంగా గోచరింపజేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి ఓ పండిత వర్యులారా, O great scholars
who have mastered the Vedas, Shastras, Itihasas and various scriptures and who have enjoyed all these things. ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు. The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation? అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు. These scholars who have assembled have no doubt scholarship, but they did not dare come out with an answer for the question of the king about ఆ liberation. సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది. There was perfect silence and stillness. శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లేచి, మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు. In that great assembly where there was perfect silence, there was one lone voice from an ordinary man, well, O king, I may be able to reach. పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు All these scholars who were assembled were jealous of this ordinary man who dare answer that he would go to liberation, as he has not mastered or studied any of the scriptures, Bhagavad Gita, Vedas, Upanishads, Brahma Sutra or anything like that. ఎట్టి సాధనా సంపత్తిని కూడాను ఎరుగనటువంటి ఈ పామరుడు This particular person who has not acquired నేను any మోక్షమును నేను patience, పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, దేనిని బట్టి చెప్తున్నాడు, దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి. how dare this gentleman declare that he may be able to reach liberation when he has not done anything like that? They began questioning among themselves and whispering among themselves about the foolhardiness of this gentleman. మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన ఏ ఆధారంను పురస్కరించుకొని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు, ఇంతమంది పండితుల వర్గం లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా? King called that gentleman nearer and just told affectionately, well, on what basis can you say that you can reach liberation? Is it not putting all these scholars to shame? మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు. He said, well, Maharaja, when I said that I may, nenu pote povachu, that means if I go, I may go. అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహము ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది. When he said that if I go, that referred to the ego. He meant that if ego goes, one can go to కనుక liberation. నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు. The inner meaning of that was that if body consciousness is lost and if ego is కనుక ప్రతి destroyed, మానవుని ఎందుకుడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యము పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది. when a person identifies himself with his body, then he develops ego. కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు. As long as one suffers from ego, one's intelligence will not shine. కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి. Therefore, in the first instance, you should make efforts to destroy ego which envelops intelligence. ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి. This intelligence is very closely set to Atma. ఆత్మకు సమీపంలో ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది. As the proximity of intelligence to Atma is very high, it is likely to get as it is very near, it is likely to just
have the impact and the influence of Atma on that. కనుక ఆత్మశక్తి అంతైకుడును ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి. There is an opportunity for the Atmic power, 90% of it, to reach this ఈ intelligence. బుద్ధి తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది. After this intelligence alone, this Atma power ఈ comes మనస్సు on యొక్క mind. ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది. The power of mind is set on the senses. ఇంద్రియముల యొక్క ప్రభావమే దేహం పైన. The power of the senses is left on the బుద్ధి body. శుద్ధమైన అద్దం వంటిది అని అనుకున్నాం. We thought that intelligence is like a pure mirror. సూర్యుని యొక్క కిరణములు మన ఇంటిలో ప్రవేశించుటకు ఇది చాలా కష్టము. The rays of the sun may not straight away get into our house. అత్యంత చీకటితో కూడినటువంటి యొక్క గృహములో ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది. If you want the rays of the sun to reach your home where there is darkness, you make the rays of the sun reflect on the mirror, turn the mirror in such a way that the rays will reflect into the house and then light is shed. ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూములో పడడానికి వీలు కాదు. It is not possible to get the rays of the sun directly into the అద్దం house. ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి. It is possible to make these rays go into the house through a reflection in the కనుక mirror. అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సన్నగించుకొని తదుపరి ఈ గృహములో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది. The power of the rays coming through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror. దీనికి మరొక చిన్న ఉదాహరణము. Here is one more example. నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది. The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure. కానీ క్రమక్రమేణా ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి. By the time this water flows from the spring to the place where the men are using, it gets polluted and it becomes dirty. అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి బుద్ధి నుంచి మనసు పైన పడి మనసు నుంచి ఇంద్రియములో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది. In the same way, the power of Atma, after falling it on intelligence and then on the mind and then on the senses, and by the time it reaches the body, they would have lost much of its power. కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంటాయి. If we can make the intelligence pure, then it is possible that the power which intelligence derives from Atma may be directly allowed to fall కనుక on the బుద్ధి body. యొక్క పవిత్రతకు బుద్ధి యొక్క నిర్మలత్వమునకు మానవుడు ప్రయత్నించాలి. Therefore, man has to make effort to keep his intelligence sacred and pure. దశోపనిషత్తులందు ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు. Among the Upanishad, Taittiriya Upanishad is a very ఈ important one. ఉపనిషత్తునందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది. In this Taittiriya Upanishad, intelligence has been described as a bird. దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది. The head of this bird is Shraddha, interest. కుడివైపు ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి ఋతము అని పేరు పెట్టింది. The right wing has been described as Rutam. ఎడమ వైపు ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది. The left wing has been called Satyamu, truth. మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది. The body, the proper, is described as Mahattattvamu. దీని తోకకు యోగము అని నామకరణం చేసింది. The name given to its tail is Yogam. అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు
For the bird of intelligence, Shraddha or interest is the head. కుడి ప్రక్కన రెక్క ఋతము, The right wing is Ruta. ఎడమ ప్రక్కన రెక్క సత్యము, The left wing is truth. దేహము మహత్తత్వము, The remaining body is Mahatattvam. తోక యోగము. The tail is yoga. కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. ఋతము, సత్యము, మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగంతో కూడినటువంటిది. Therefore, when you say intelligence, it is associated with Ruta, truth, interest, Mahatattva and కనుక బుద్ధి yoga. సామాన్యమైనటువంటిది కాదు. Therefore, intelligence is not ordinary thing. ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది. To be full intelligence, it must have all these limbs together. Then only it is full. విక్రమాదిత్యుని కాలమునందు During the days of Vikramaditya, ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు. he called for a very big meeting, assembly. ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు. He asked the members in the assembly whether it is Shraddha, interest, or Medha, intelligence, Medha or Buddhi. Which of these three is బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు. intelligence without the head of Shraddha, interest, ఈ it is పండిత useless. సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు. Different people in the assembly gave different వారు answers. కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు. Ultimately, they said that this power of Medas, that is a very important one. విక్రమాదిత్యుడు పండితుల యొక్క జవాబునకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు. King Vikramaditya was feeling sorry that a proper reply has not come forward from the Pandits. ఆయన చెప్పాడు, He told them, ఆస్థ్య ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధయే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి, Oh scholars, స్వాస్థ అనగా ఒక స్థిరత్వము, desire, steadiness, ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు. Medas which is not associated with a desire and steadiness is useless, he said. అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును. There may be many people who will have that power of వారికి Medas. శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు? Without interest, what is it that they are going to achieve with that Medha Shakti? ఈ మేధాశక్తి పైననే ఒక స్థిరత్వమే లేకపోతే ఏ కార్యమును వాడు సాధించలేడు. Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all. శ్రద్ధ స్థిరత్వము రెండు ఉండినప్పుడే ఆసక్తి బలపడుతుంది. Interest and steadiness alone will కనుక మొట్టమొదటి strengthen. ఆసక్తి, The first one is asakti. స్థిరత్వము. The second one is ఈ రెండూ కూడినటువంటిదే బుద్ధి. intelligence must be associated with these two. కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకొని జీవించటము ఇది కేవలం వెర్రితనం. Therefore, if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken. దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి. There is a need for extraordinary interest in that. ఆ ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి. You have to transform that interest into steadiness. అప్పుడే మానవుడు
ఎట్టి ఘనకార్యములైన కూడాను సులభంగా సాధించగలడు. Then only he can achieve anything in life. కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. That is the reason why Vedanta has declared one can get knowledge and wisdom. శ్రద్ధనే only through లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యం నందుకును విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము. Without having Shraddha, interest, you would not be able to gain either success or joy in life. అణు మాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు. Even if you can get a spark of fire, if only you have interest, you can develop that into any amount. శ్రద్ధ లేనటువంటి వానికి తట్టడు నిప్పులు తెచ్చి పెట్టినా కూడాను అశ్రద్ధతో ఆరగొట్టుకోవచ్చును. On the other hand, even if you give any quantum of fire, if he does not have Shraddha, it can be extinguished. అనుస్వరూపమైనటువంటి మర్రి గింజని తీసుకుని వచ్చి శ్రద్ధతో పూడ్చి దాని సరైనటువంటి యొక్క శ్రద్ధతో పోషించినప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి వృక్షంగా రూపొందుతుంది. If you can get a small, tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big, vast tree. కనుకనే అణో రణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరము. For developing even the small and minutest things into mountainous big things, it is Shraddha, interest, which is కానీ essential. మానవునికి శ్రద్ధ ఉన్నది. Man has interest. దేనిపైన శ్రద్ధ? But on what does he have? ఫలము పైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియ పైన శ్రద్ధ లేదు. He has interest in the fruits of action and not on అదే action. స్పిరిట్ ఆఫ్ వర్క్. On not spirit of work. ఇది మానవులు యందు సన్నగిల్లినది. He is not having that spirit of work in him. ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల అభివృద్ధి వల్ల On account of the development of this science, మానవుడు సుఖమునకు మరిగి man has become indulgent, సోమరత్వాన్ని పెంచుకొని has developed laziness. శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింపజేసుకున్నాడు. He has lost all the interest which is inherent in him. సైన్స్ చెడ్డది కాదు, Science is not కానీ మన defective, ఉపయోగం అనేటువంటి దాని వల్ల పెడమార్గం పడుతుండాలి. but the use of science is going on the wrong path. మనం ప్రతి విషయమునందుకును పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నం గావించుకుంటున్నాం. We are destroying the love by diffusing it and diverting it into many కనుకనే directions. ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము. It is necessary to teach properly that you will have to integrate this love and divert ఒక్క it to చిన్న single పదములో thing. ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండినటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం. If you want to bring out the difference between spirituality and science, you can do it with one word. స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే ఆధ్యాత్మికము, స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే సైన్స్. Spirit of love is spirituality. Split of love is science. దీనికి ఎంత వ్యత్యాసం చూడండి. You can see the ocean of difference that exists between these two. ఉన్నది చిన్న పదమే, There is only a small word, కానీ ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి. but this is pregnant with meaning. లౌకికమైనటువంటి భోగ భాగ్యములను అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి. Science confers worldly comforts and worldly benefits. కానీ మానవునికి కావలసినటువంటిది అంతర్ సంబంధమైనటువంటి ఆనందం. But what man really needs is inner joy. కోరేది ఆనందము, He is seeking joy, ప్రయత్నించేది ఆనందం నిమిత్తము. but he is making efforts for joy. కానీ ఆ ఆనందం వస్తువు అని ఉన్నదా, But does he get it in the విషయములందు objects? ఉన్నదా? Does he get it in senses? నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది? When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them? కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహమును అశాశ్వతమే, మనము నివసించే దేశము అశాశ్వతమే. The sense objects, the body, and the country where you live, themselves, all of them are impermanent. కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి. If you really want to enjoy permanent joy and bliss, you will have to keep your mind in a proper state. ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
Science today, నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు, there are lot of developments in ethics and రాజకీయ morals. పరిణామము, There is a lot of transformation. ఆర్థిక పరిణామము, The economic revolution, వైజ్ఞానిక పరిణామకము, scientific revolution, లౌకిక పరిణామకము, the worldly revolution, అన్ని అభివృద్ధి అంచినాయి. all revolutions have taken place. కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు. But there is no mental transformation. ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం. After this mental transformation, spiritual transformation also is అయితే necessary. ఈ మనసు ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి? From where does this mind take its birth? దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి? What is its origin? ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు, డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడాను అది మన తలకు అంటటం లేదు. The books and dictionaries will not reveal this mystery or the secret. సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నందే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు. The mind is taking its birth from the food that you take every day. మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము The food that you partake, జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్ళిపోతుండాలి. after it is digested, the gross aspect of it goes as the refuge. సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి. The subtle aspect of this food is transformed అతి into blood, సూక్ష్మమైనటువంటి యొక్క and ఆహారమే మనసుగా రూపొందుతుండాలి. the subtlest aspect of the food becomes mind. కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారం పైనే ఆధారపడి ఉంటుండాలి. The entire mind depends upon the type of food that you partake. దీనికి ప్రాణం అత్యవసరము. There is need for understanding this. ప్రాణమయమైన తర్వాతనే మనోమయం, For this life, prana is very మనోమయమైన important. తర్వాతనే విజ్ఞానమయము, After mind, then Vijnanamaya. విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం. After that, sheath of intelligence, you కనుక get అతి the sheath of bliss. స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి. From the gross body, the subtle prana, life has to start. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుండాలి? From where do you get ఎవరు this తెచ్చి life? పెడుతున్నారు? From where do ఏ you, కనెక్షన్ తో ఇది ప్రాకుతుండాలి? how is it connected to various things? ఏమీ లేదు. అది కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే. That also is the essence of the food that you partake. మనం day to day. త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి. The water that you partake, the gross aspect of it goes as అతి urine. సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి. The subtle aspect of the water becomes prana or life అన్నము principle. మనసుగాను నీరు ప్రాణముగాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి. The food becomes mind. The water becomes life. The mind and the life principle together become the Vijnanamaya or the intelligence sheath. ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు. Here the intelligence referred to is not the external ఇది one. and బాహ్య not the world. ప్రపంచములకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే, The external intelligence is only applied to the జాగ్రత్త gross అవస్థకు body, మాత్రమే. only for the waking state. కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు. But this is not useful for understanding the principle of Atma or its functioning. అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకొని అంతర్భావమును పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి. We have to make efforts to base our understanding on the external life, అన్ని but understand the inner మనయందే life. ఉంటున్నవి కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు. Everything exists inside of you. There is nothing which comes externally. ఆత్మకు అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి. We have to recognize the difference that exists between Atma and Ahankara, ego. ఇది ఆత్మ నుండియే ఆవిర్భవించింది. It emanates from Atma. ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది. The thought comes from Atma. ఈ తలంపు నుండియే వాక్కు వచ్చింది. From this thought, the word has come. ఏతావాత వాక్కు, తలంపు,
అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే. The word, the thought, they are basically, and ego have come from Atma only. కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు. Ego is the son of Atma. ఆత్మకు తలంపు పుత్రుడు. Thought is the son of ego. తలంపుకు వాక్కు పుత్రుడు. Word is the son of thought. కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్, This గ్రేట్ గ్రాండ్ సన్. This word is a great grandson of Atma. గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా. Great grandson, son and father all belong to one అయితే family. ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి. This ego is one which appears and disappears. రాకపోకలతో కూడినటువంటిది అహంకారం. It is associated with coming and going. రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం. The principle of Atma neither comes nor goes, it stays continuously. కనుక ఆత్మకు అహంకారములకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో 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 అంటాం. ఇది చాలా తప్పు పదం. To describe the ahankara with ego is wrong. అహంకారం అనగా కేవలం శరీరకు సంబంధించిన అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం. The feeling that you are the body, this is real ahankara. It ధనమును doesn't- పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారము అది అహంకారం కాదు. The ఇది ego, కేవలం ఒట్టి భ్రమ. the ego that comes on the basis of your wealth, your qualities, your scholarship, it is only a type of delusion. ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు. On the basis of the wealth that you have, are you egoistic who say, నీ విద్యను చూచి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి. considering yourself as a great man on the basis of your education, వీటన్నిటినీ is a delusion. అహంకారం అని చెప్పకూడదు. That should not be called really ahankara. ఒకరికి విద్య ఉండి కూడాను ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు. There may be some people who may have education, but may not ధనం ఉండి have it. కూడాను ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును. With wealth, there may not be the delusion of the. కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటున్నది. But all people have equally this ahankara. అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతనికి అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది. The feeling that I am the body confers this ahankara on you. కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటాది దేహాన్ని. The intelligence will be putting the body into wrong path because it is enveloped by ahankara. కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి. Destroy the ahankara if you want to make your intelligence develop shraddha. ఇంకా రెండవది ఈ పక్షికి ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క ఋతం. The right wing of this bird intelligence is rutam. ఋతము అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు. Usually in the common parlance while speaking about Vedanta, ruta is taken as truth, satyam. రుజుమార్గమును చూపేటువంటిదే ఋతము అని. Showing the proper and right path, that is rutam. అయితే సత్యమునకును ఋతమునకును వ్యత్యాసం ఉంటున్నది. There is a difference between satya, truth and సత్యమే rutam. ఋతము, ఋతమే సత్యం అని చెప్పరాదు. It is wrong to say satyam as rutam and rutam as satyam. మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం. It is truth when you do something and speak out what you have done. When you tell something and also do the same thing, అయితే ఋతం అనేటువంటిది అది కాదు. rutam refers to something else. మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది కనుక దీనికి ఋతము అన్నారు. Rutam is associated with
three instruments, the thought, the word and deed. ఋతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు. We can just say that Rutam is associated with the mind and Satyam is associated with the అయితే body. సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం అంటారు. That is why truth is called, కానీ ఇది త్రికాల భాగ్యం కావచ్చు, it is associated with the three times, Trikala. కానీ త్రిలోక భాగ్యం ఋతం. But Rutam is associated with the three worlds. అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియయందు ఏకత్వాన్ని పొందేటువంటిది ఋతం. కనుకనే ఋతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ ఋత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు. The ordinary intelligence is not the one referred to శ్రద్ధ, here. ఋతం, సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి. Intelligence, to be correct, must be associated with Shraddha, Rutam and Satyam. అయితే దీనికి తోక వేరే ఉంటుండాలి. It has also one tail. ఈ తోక ఎందుకోసం? Why is this tail? రెక్కలను సమన్వయపరిచే నిమిత్తమై బ్యాలెన్స్ సరిగా పెట్టే కోసం ఈ తోక అత్యవసరం. This tail is necessary in order to bring about balance between two wings. ఋత సత్యములను ఈ జగత్తునందు క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరము. The tail of yoga is necessary for making man practice Rutam and Satyam in daily life. లౌకిక జగత్తునందు ఏరోప్లేన్ మనం చూస్తుంటాం. We'll be seeing in the world the aeroplane. దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి. It has two wings. కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఏరోప్లేన్ పరిగెత్తదు. But the aeroplane will not be able to fly. ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి. It must have a tail which can bring about balance between these ఈ two wings. మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి యొక్క దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి. The body in the midst of all these three will enjoy balance only when you have got all these three. ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో, While sitting in the plane, I don't know whether you have ఎక్కే seen it. సమయంలో ఒక రెక్క కొంచెము కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది. While going up, one wing slightly goes upwards and another. దిగే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది. While landing, one wing will be on. అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, ఋతం వెనక వస్తుంది. When you are carrying on your worldly work, Satyam comes first and Rutam comes next. ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు ఋతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది. When you are looking into and inquiring into spiritual world, Rutam comes first కనుక and Satyam ఇదంతా comes కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటాది. All this depends upon the balance. అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధి, ఇది బుద్ధిగా రూపొందుతుంది. Intelligence will be really able to function as intelligence when there is a balance and equilibrium in all these aspects. కేవలము ఋతము, సత్యము, యోగము లేకుండా పోతే ఇది కేవలము ఇది బుద్ధే కాదు. You cannot call that intelligence at all if it is not associated with Ritam, Satyam and Yoga. ఈ యోగం అంటే ఏమిటి? What do you mean by yoga? ఏమిటి? క్రియాయోగమా, Is it Kriya Yoga? లేక హఠయోగమా, Hatha Yoga? లేక రాజయోగమా? Raja Yoga? ఏ యోగం ఇది? ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్తు. Now the yoga which is normally understood refers to physical exercise. It is not real yoga at all. ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివే. All these are given to maintain the body. నిజమైన యోగం ఏమిటి? యోగ చిత్తవృత్తి నిరోధక. మన ఇంద్రియములను అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం. Real yoga is one which controls the senses. ఈ యోగం అనేటువంటిదే తోక. That is the tail. ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
The intelligence will be able to function properly only when it is associated with this కేవలం yoga. తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది Usually, to describe a person who has got some cleverness, intelligence and some kind of meanness as a very intelligent person, it is not proper at all. ఇది తెలివివంతుడు కావచ్చు, He may have, అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు. it is not proper to use the word buddhi or intelligence there. బుద్ధిని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి? Telivi or అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, ఋతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు. you can call that buddhi or intelligence only when it is associated with Shraddha, Satyam, Vrutam and Yogam and Mahasik. ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి. అది మహత్తరమైన తత్వం, మహత్తత్వము అని. And that body which comes in the midst of all this, మహత్ అనగా గొప్ప అని అర్థం. Mahat refers to great. తత్వము అనగా రెండింటినీ గుర్తించినటువంటిది అని. Tattvamu means one which understands. అందువల్లనే Tattvam. మహామంత్రములు యందు తత్ త్వం అసి అన్నారు. In తత్ త్వం అసి, అదే నేను అన్నాడు. Mahat Tattva, it is said Tat Tvam Asi, thou art that. I am that. అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వము. The Mahat Tattvam refers to identifying oneself with the all-powerful Atma, the principle. నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వము. The real Mahat Tattvam is telling that I am Sat, Chit and Ananda. స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము. And experiencing the real form and real nature స్వస్వరూప of man. సంధానమే తత్వము. Tattvam is Swaswarupa Sandhanam. అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఇది ఒక సరైన తత్వము. The real Tattvam is recognizing your real self. కనుక బుద్ధి తానెవరో తాను గుర్తించుకోగలదు, అదే నిజమైన బుద్ధి. Real Buddhi or intelligence is one which is తానెవరో able to తెలియకుండా understand. కేవలం తెలివితేటలతో ప్రపంచాన్నంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు. You cannot call any person Buddhiman or an intelligent one just because he understands the external world. తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు. Only that person who knows he really is an కనుక intelligent one. ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో, సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు. We should not think that Buddhi refers to this ordinary cleverness and such other things. ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబం అనే చెప్పవచ్చు. We can say that this Buddhi is a reflection of Atma. ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును. You can say that this is a reaction of Atma. ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును. You can say that this is a reflection of Atma. ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు. You can say that this is a resound of Atma. కనుక రీసౌండ్, రిఫ్లెక్షన్, ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం. The real intelligence is the reaction and reflection and resound of Atma. కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడినవాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు. Only after the students understand the real nature of this intelligence in all its aspects, one can tell oneself whether he is really intelligent ఫస్ట్ person ర్యాంక్ or not. వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గలవాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది. Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness, you have that intellect. మే 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 అది మేధాశక్తి. మేధా దాంట్లో పుట్టినటువంటి శక్తి. It is the power which has taken its ఈ origin. మేధాశక్తియే మాయాశక్తి. This power of Medha is itself illusion, the power of Maya. రామచంద్రుడు 14 సంవత్సరముల అరణ్యవాసం చేసి
శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది. After Rama returned from exile, Kaikeyi was highly repentant. She went to Rama at an appropriate time and asked him, I have sinned. I have caused you untold troubles. Let me repent and expiate for whatever sins I have committed. రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు. Rama conveyed the various methods. ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది This ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు. avatars, కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు. right from ancient days, avatars never tell anything directly. Most of the things they convey indirectly only. కారణమేమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. The reason is, in every human being there is divinity basically. In order that divinity manifests, this కేవలం particular అన్ని method- డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు. when it is told directly, one would not be able to understand తన one's own దివ్యత్వాన్ని inner అర్థం divinity. చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు. In order to give that capacity and that freedom to understand his own real divinity, things are conveyed indirectly. ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తాను, కానీ సరైన నది తీరమునకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటున్నాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూసుకుని రామన్నాడు. Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath. ఆమె ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది. చుట్టూ చూసింది ఏమిటుండాయని, కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి. Look to the surroundings and come back. She went with the other maid. And when she went and had the bath in Sarayu river, what she saw was goats and sheep. చూచింది. చూచేటప్పటికి ఎక్కడ చూసినా గాని మే 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 అని అరుస్తున్నాయి ఈ గొర్రెలు, ఈ మేకలు. The sheep and these goats were making the sound may, may. వచ్చింది పాపం. అమ్మా, మీరు స్నానం చేశారా? చేశారు. సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు. Kaikeyi returned. Rama asked, Mother, did you have your bath? What did you find? What animals did you find? ఆయన గొర్రెలు మేకలు పచ్చిగడ్డిని వేస్తున్నాయన్నాడు. And she said, well, these goats and sheep were grazing. అవి ఏ విధంగా శబ్దం చేస్తున్నాయన్నాడు. What sound were they producing, Mother? దాని స్వభావమే కదా మే 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 అని అరుస్తున్నాయన్నాడు. It is their nature to shout may, may. మే అంటే ఏమిటి అన్నాడు. He asked, what do you understand by may? నేనెవరు అనేటువంటిది. నేనెవరు అనేటువంటిది. May means who am I? గొర్రెలు కూడాను ఆశిస్తున్నాయి, నేనెవరు 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 అని ప్రశ్నిస్తున్నాయి. కనుక నీవు మానవుడైపు కూడా నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమేనన్నాడు. Even the sheep go on asking, who am I, who am I? After being born as a man, if you are not in a position to know, put the question to yourself to know కనుక who you ఈనాడు are. నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే. Today, if you don't put a question to yourself as to who you really are, and are interested in knowing who మొట్టమొదటి the other నేనెవరు person అనేటువంటి is, ప్రశ్న వేసుకో. హూ యామ్ ఐ? in the first instance, put the question to yourself, who am I? కనుక నేను పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టునంత వరకు కూడాను ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
With whatever you are born, you should not die with the same thing. పుట్టినప్పుడు నీవు కోహం 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 అని ఏడ్చినావు. When you were born, you cried out, Koham. కోహం అనగా నేనెవరు నేనెవరు. Who am I? Who am I? That is the meaning of కానీ Koham. చచ్చేంత వరకు నేనెవరు నేనెవరు అని చచ్చేస్తే ఇంక పుట్టి ప్రయోజనం ఏమిటి? Even at the time of death, if you die asking the question, who am I? What is the use of life? పుట్టినప్పుడు కోహం అని పుట్టావు, చచ్చే సమయంలో సోహం అని చావాలి. అదే సార్థకం. When you were born, you said, who am I? When you are dying, you should say, I am that and die. That sanctifies your life. కనుక మానవుని యందు ఉన్నటువంటి అహంకార తత్వాన్ని మనం నిర్మూలం కావించుకోవాలంటే ఒక మార్గాన్ని మనం అనుసరించాలి. If you want to destroy this ahankara, for want of an ego, you will have to just follow a particular ఇది path. ఒక భగవత్ యొక్క మార్గంలో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడాను ఫలింపచేయదు. Except by following the path divine, there is no other path which can lead you on. to that అహంకారం goal. కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో. When you suffer from this ahankara, నీ sit down in a శ్వాసను place. నీవు పరీక్ష గావించు. You go on observing your own breath. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమని పలుకుతున్నాయో నీవు విచారణ చేయి. Enquire into what you are inhaling and exhaling produces అదే sound. సో హం సో హం ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు. Observe the word soham, I am that. సోహం అనగా సహ అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం. Soham refers to a combination of saha and aham. సహ నీవు, అహం నేను. Saha is you, aham సహ I. బ్రహ్మ, అహం నేను. Saha, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు. if you can develop within you, aham brahmasmi, I am Brahma, then this ahankara will not bother you. దీనిని at all. వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. In- సోహం, హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని. This Soham mantra is described as Hamsa Gayatri in Vedantic parlance. విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణం కూడా బోధిస్తూనే ఉంటుండాలి. Every moment we are getting lessons from our conscience with this Soham principle. ఒక దినమునకు 24 గంటలు. A day consists of 24 hours. 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయం చెప్తుండాలి. We 21,600. chant this Soham within a day of 24 hours 21,600 times. 21,600 టైమ్స్ నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంతర్వాణి నీకు ఉపదేశం చేస్తుంటే ఈ ఉపదేశాన్ని కట్టబెట్టి ఒక తట్టు కట్టిపెట్టి దీనిని నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మర్చిపోయి నేను రామయ్య, నేను సీమయ్య, నేను జోగయ్య, నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది ఏమైనా సరైన మార్గమా? When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramaya, Krishnaya, are you నేను justified? రామయ్య కృష్ణయ్య అనుకొని నీవు ఎంతకాలం సాధన చేసినా కూడాను ఇది ప్రయోజనమే లేదు. నీవు రామయ్యగానే ఉంటావు, నీవు కృష్ణయ్యగానే ఉంటావు. ఈ రామయ్య కృష్ణయ్య దేహానికి పెట్టిన పేర్లు కానీ నీ పేర్లు కాదు. With the feeling that you are Ramaya and Krishnaya, you may do this sadhana any duration of time. It is useless. The name is given to your body and not to yourself. ఇది దేహానికి పెట్టిన పేరు. This name is given to the body. నా సోహం అనేటువంటిది పుట్టిన పేరు. This Soham is my name from birth పుట్టిన itself. పేరు శాశ్వతం కానీ పెట్టిన పేరు శాశ్వతమా? The name which is born with you is permanent. No name which is పెట్టినటువంటిది given is not permanent. కృత్రిమమైనటువంటిది, ఆర్టిఫిషియల్. Whatever is given is artificial. పుట్టినది రియల్. Whatever is born with you is real. అదే నీ సత్యం. That is your truth.
ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి. That truth must be considered as Rutam. ఈ సత్యఋతములు రెండింటిని ఏకత్వం గావించుకొని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి. If you unite this Rutam and Satyam, you would be able to reach Satchidananda. కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది. The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense. కనుక బుద్ధి అనేటువంటి దాని యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించుకొని తద్వారా ఈ రథసారథి యొక్క విషయాన్ని మనము పూర్తి తెలుసుకున్నప్పుడే అతనికి మన జీవితం అనేటువంటి రథాన్ని అతనికి అర్పితం చేయడానికి ఒక విధమైన అవకాశం ఉంటుంటుంది. Only when we understand the secret and the full aspects of Buddhi, we will be able to hand over this chariot to the charioteer with full satisfaction. కృష్ణుడు పార్థసారథి అయినాడు. Krishna was Parthasarathi. పార్థుడంటే ఎవరు? Who is Partha? కేవలం అర్జునుడు మాత్రమే కాదు. It is not Arjuna alone. పృథ్వీపుత్రుడైనటువంటి వాడే పార్థుడు. కాబట్టి మీరందరూ పృథ్వీపుత్రులే. మీరందరికీ పార్థసారథి. ఆ భగవంతుని సారథిగా మీరు స్వీకరించాలి. It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer. ఇది భగవంతుని యొక్క ఆత్మ ప్రతిబింబమైనటువంటిది కనుక ఈ బుద్ధిని సారథిగా పెట్టుకొని As intelligence is a reflection of God, మీ పెన్నిధి అయినటువంటి యొక్క భగవంతుని సన్నిధిని చేరడానికి కృషి చేయండి. with itself, try to reach the lotus feet of the Lord. ఈ అన్నింటికి ప్రేమ అత్యవసరము. Love is essential for all these things. ప్రేమ లేకుండా ఏ కార్యము కూడాను మనం చేయడానికి వీలు కాదు. It is impossible to accomplish anything without love. కేవలం తినటము త్రాగటం కూడాను ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం. Even eating and drinking depends upon the love. కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు. God is the very embodiment సత్య form of భాస్కరుడే love. భగవంతుడు. He is the son of సద్గుణములకు wisdom, నిలయమైనటువంటి వాడే సత్య. and he is the one who knows truth. కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. Through love, try to recognize your real nature with the help of the proper intelligence and purify your mind, and through that you sanctify your lives. प्रेम मुदित मन से कहो राम 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 राम. प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम. कटे दुख मिटे देत राम नाम. पाप कटे दुख मिटे देत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम
శాంతి సుఖ నిదాన దివ్య రామ निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। संत जनर सदा बसत एक राम नाम। माता पिता बंधु सखा सब की राम नाम। माता पिता बंधु सखा सब की राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम।